డీటెయిల్స్ చూస్తే జీవనది గోదారమ్మ ఘోషిస్తుంది. ఇసుక అక్రమ రవాణా మాఫియా ఆగడాలతో అల్లకల్లోలమవుతోంది. అవసరాలకు తగినంతగా ప్రభుత్వ పథకాలలో నిర్మాణాలకు అనుమతులతో ఇసుక రవాణా చేయవలసి ఉండగా అక్రమార్కులకు అడ్డాగా మాఫియా ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం గుండాల ప్రాంతంలో గోదావరిలో అక్రమ ఇసుక దందా ప్రొక్లైన్లతో తోడి లారీలతో నిత్యం రాష్ట్రాలు దాటుతుంది. ఇక ఎటువంటి అనుమతులు లేకుండా గిరిజన ప్రాంతంలోని పీసా చట్టాన్ని ఉల్లంఘిస్తూ అక్రమ దందా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గోదావరి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. రహదారుల వెంబడి వందల సంఖ్యలో లారీలు నిలిచిపోయాయి. అంటే రోజుకి ఎంత అక్రమ ఇసుక రవాణా వెళ్తుందో ఈ ఆగిన లారీలను చూస్తే తెలుస్తోంది. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ అనుమతులు లేకపోయినా తప్పుడు అక్రమ అనుమతులు సంపాదించి ఆంధ్ర రాష్ట్రానికి అని చెప్పి పక్క రాష్ట్రాలకు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని, గిరిజనులకు చెందాల్సిన హక్కులను కాలరాస్తున్నారని, మనుషులను పెట్టి తోడించాల్సిన ఇసుకను యంత్రాలతో తోడిస్తున్నారని చెప్పి ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించాల్సి ఉన్నా అదేమీ లేకుండా అక్రమ రవాణా చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గిరిజన ప్రాంత ప్రజలకు అన్యాయం చేస్తున్నారని, వెంటనే ఈ అక్రమ దందాను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. గిరిజన చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఇసుక క్వారీని వెంటనే ఆపాలి. చట్టానికి విరుద్ధంగా జరుగుతున్న ఇసుక క్వారీని వెంటనే ఆపాలి. గిరిజన సొసైటీలను గ్రామ పంచాయతీలను మోసం చేస్తున్న జేపీ కంపెనీ పర్మిషన్ వెంటనే పర్మిషన్ లో నడుపుతున్న జేపీ కంపెనీ ఇసుక పర్మిషన్ వెంటనే ఏజెన్సీలో అక్రమ పర్మిషన్లతో ఇసుక క్వారీ నడుపుతున్న జేపీ కంపెనీ పర్మిషన్ వెంటనే గుండాల గ్రామ పంచాయతీకి సొసైటీకి నిధులు ఇవ్వకుండా నడుపుతున్న ఇసుక క్వారీని వెంటనే గ్రామ పంచాయతీ అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా నడుపుతున్న ఇసుక క్వారీని వెంటనే ఆపాలి. నా పేరు ఐ వెంకటేశ్వరరావు, సిపిఎం పార్టీ ఎటపాక మండల కార్యదర్శిని. ఈరోజు మేము గుండాల పంచాయతీ పరిధిలో ఉన్న ఇసుక ర్యాంపు దగ్గర ధర్నా చేస్తున్నాము. కారణం ఏంటంటే ఏ అనుమతులు లేకుండా తప్పుడు అనుమతులతోటి ఈ ర్యాంపు నడుస్తూ ఉంది. ఈ ర్యాంపు నడుస్తున్న ప్రాంతం గిరిజన ప్రాంతం. 5th షెడ్యూలు పెసా యాక్ట్ ప్రకారం నడవాలి. ఈ పెసా యాక్ట్ ప్రకారం నడవాలి అంటే ఈ వచ్చిన మైనింగ్ ద్వారా వచ్చిన నిధుల్లో సగభాగాన్ని అభివృద్ధికి కేటాయించాలి. ఈ పంచాయతీ గుండాల పంచాయతీకి ఆ కేటాయించడం లేదు. ఈ జరిగే పనులు కూడా యంత్రాలతో చేయకూడదు, మనుషులతో చేయాలి. చేసిన తర్వాత ఆ మనుషులకు ఉపాధి కల్పించాలి. ఇక్కడ జరుగుతున్న మైనింగ్ వల్ల ఈ ప్రాంతానికి అభివృద్ధికి ఉపయోగపడాలి తప్ప ఈ ప్రాంతాన్ని మోసం చేసేటట్టు, ఈ ప్రాంతాన్ని ధ్వంసం చేసేటట్టు ఉండకూడదు. కానీ జరుగుతున్నది అదే. గుండాల పంచాయతీ పరిధిలో రోడ్లన్నీ నాశనం అయిపోయాయి. గుండాల పంచాయతీ పరిధిలో ఉన్న ఇల్లులన్నీ మొన్నటి వరదలో కొట్టకపోయే పరిస్థితి వచ్చింది. ఈ వరద గతంలో వచ్చిన వరదలు ఈ ర్యాంపు లేనప్పుడు పట్టే నీళ్లు వచ్చే పరిస్థితి వేరుగా ఉండేది. కానీ ఈసారి వచ్చిన వరదలు ర్యాంప్ ఏర్పడటం వల్ల ముందుగానే వచ్చి గతం కంటే ఎక్కువగా వరద ప్రమాదం సృష్టించి మనుషులు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బతికిన పరిస్థితి, పశువులన్నీ కొట్టకపోయిన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో సిపిఎం పార్టీ ప్రజలను కాపాడటం కోసం అనేక ఇబ్బందులు పడి కాపాడుకున్న పరిస్థితి ఉంది. కానీ ఈ ప్రాంతానికి అభివృద్ధికి ఏ రూపాయి కేటాయించకుండా తప్పుడు పద్ధతుల్లో ఒక పీసా యాక్ట్ కోసం ఒక పర్మిషన్ పెడతారు. ఇక్కడ తోడుకుపోయేదో జేపీ కంపెనీ పేరుతోటి పీసా యాక్ట్లో పర్మిషన్ లేదు. కానీ ఇటు తప్పుడు కాగితాలు చూపించి వే బిల్లులు తప్పుడు కాగితాలే ఉంటాయి. పీసా యాక్ట్లో పెట్టేది తప్పుడుదే ఉంటుంది. ఇక్కడ తోడుకుపోయేది ఇసుక తోడుకుపోయేదంతా జేపీ కంపెనీ. తోడకపోయే ఇసుకని ఏమైనా ఆంధ్రాకు ఉపయోగిస్తారంటే ఆంధ్ర పర్మిషన్లతోటి కర్నూలు కానీ ఇటు విజయవాడ కానీ అనేక చోట్ల పర్మిషన్లు చూపించి హైదరాబాద్ తీసుకుపోయి అమ్ముతున్న పరిస్థితి. విజయవాడ ప్రాంతంలో లేదా కర్నూలు ప్రాంతంలో, ఒంగోలు ప్రాంతంలో పర్మిషన్లు ఇక్కడ కనపడతా ఉంటాయి. కానీ ఈ లారీలు మొత్తం వెళ్ళేది మాత్రం తెలంగాణకి. ఇటువంటి తప్పుడు పద్ధతుల్లో ఇక్కడ దోపిడీ జరుగుతూ ఉంది. ఈ దోపిడీని అడ్డుకోవడం కోసం, ఈ మైనింగ్ ద్వారా చేస్తున్న దోపిడీని వ్యతిరేకించడం కోసం సిపిఎం పార్టీగా ఒక బాధ్యత గల పార్టీగా మేము వచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్నాం. రిపోర్ట్ అంతా తీసుకుపోయి కలెక్టర్ గారు నేరుగా వివరాలన్నీ మొత్తం చేసి